ఎంత క్లియర్గా సమాచార శాఖ మంత్రిగా క్లియర్గా చెప్పినా సరే ఇంకా అయ్యేంత పదేగా బుర్రపాడైందో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇంకా అలాగే మాట్లాడుతుంది. జీవోలేదు అంటే క్లియర్గా చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే క్యాబినెట్లు ఇస్తే స్వయంగా చెప్తుంటే ఇంకా లేదంటాడు. అంటే ఒకటే అంటున్నా, స్పీకర్ అయ్యింది పోతుంది మెడికల్ కాలేజ్ గురించి తెలియదు, ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. వెళ్ళి ముఖ్యమంత్రి గారినో లేదంటే మంత్రుల్లో అడిగి తెలుసుకుంటే వాళ్ళే చెప్తారు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిందిరా బాబు, నువ్వు బుర్ర లేకుండా మాట్లాడకరా బాబు, నువ్వు మధ్య లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అయిన పదవి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలి. ఎందుకంటే చాలా చెప్తున్నాడు ఆయన, మెడికల్ కాలేజ్ కొరకు రైతుల కోసం 52 ఎకరాలు తీసుకున్నాం, సుమారుగా 10 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వం ఇచ్చాం. అంటే ఏ జీవో లేకపోతే 10 కోట్ల రూపాయలు ఈ ప్రాంత రైతులకి డబ్బులు ఇచ్చి 52 ఎకరాలు తీసుకుంటాం. అసలు బుద్ధి ఉందా అయిన పదవిని మాట్లాడడానికి? అదొకటి. రెండోది ఏంటంటే దానికి ఇప్పటికే సుమారుగా కోట్ల రూపాయలతో ఎన్సీసీ సంస్థ వారు కట్టారు, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇంకా బిల్డింగ్లు చాలా కట్టారు. మరి ఏ జీవో లేకుండా కోట్ల రూపాయలు ఎన్సీసీ సంస్థ వారు ఎందుకు కడతారని అడుగుతున్నా. అయిన పదవి బుద్ధి లేకుండా మాట్లాడతాను, కానీ వాళ్ళు ఏమైనా మీలా మధ్య లేకుండా కడతారా అని చెప్పి అడుగుతున్నా అయిన పదవిని. ఇంకోటి ఏంటంటే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ఫ్లోర్లు కట్టామో కొంతవరకు పేమెంట్ అయింది, కొంత పేమెంట్ మొన్న ఒక మార్చిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మార్చిలో పేమెంట్ అయింది. మరి జీవో లేకపోతే ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. ఇదే అయ్యనప్ప అతన్ని మీ ప్రభుత్వంలోనే కొంత పేమెంట్ ఇచ్చారు కదా, నువ్వు జీవో లేదంటావు కదా, ఉత్తుత్త హాస్పిటల్ అంటావు కదా, లేనప్పుడు పేమెంట్ ఎందుకు ఇచ్చారు మీరు అని అడుగుతున్నా. అంటే మతి లేకుండా ఇచ్చారా, బుర్రపాడి ఇచ్చారా, మతిపోయి ఇచ్చారా? మరి అయిన పదవి బుర్రపాడిందా? అయిన పదవి చెప్పాలి. ఇదంతా కూడా దీనికి అన్ని కూడా అయిన పదవి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఉత్తుత్త హాస్పిటల్ మాట్లాడితే జీవో లేదు, ఇవన్నీ కూడా మరి మీరందరూ కూడా సమాధానం మీ ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ జీవో లేదు, ఏది కడుతున్నారని చెప్పి ప్రజలను మభ్య పెట్టే ఆలోచనలతో ఉన్నారు తప్ప ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, ముఖ్యంగా అయ్యన్న పత్రిక ఒకటే చెప్తున్నా, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ తెచ్చో, నర్సింగ్ కాలేజ్ తెచ్చో, సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 హాస్పిటల్ తెచ్చాం. ఒకటే నీకు చెప్తున్నాను, నీకు దమ్ముంటే నీకు చేతనైతే మేము తెచ్చిన హాస్పిటల్ కానీ కాలేజీ కానీ ప్రభుత్వ పరంగా పూర్తి చేయి, లేదంటే ఊరుకో మూసుకొని కూర్చో. వచ్చేది జగనన్న ప్రభుత్వం, 3.5 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ పరంగా దాన్ని చేసి ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్య పరీక్షల్ని ఉచితంగా ఆపరేషన్ కూడా ఇస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకటే నేను అనుకునేది ఏంటంటే, నాకు తెలిసి ఏంటంటే మన నర్సీపట్నం కాలేజీని కూడా ఈ పీపీపీ ద్వారా ప్రైవేటు పరం చేసి అయ్యన పాత్రలో తీసుకుంటాడని చెప్పి నాకు డౌట్ ఉంది. ఈయనే ప్రైవేటు పరం చేయడంలో ఇందులో కూడా భాగస్వామి అయి ఉంటాడు. ఎందుకంటే ప్రైవేటు పరం చేసి ప్రాంతంలో ఉన్న అందరి దగ్గర డబ్బులు దోచేసుకొని మరి ద్రోహం చేసే కార్యక్రమం చేస్తాడని చెప్పి, అంటే ఈ విధంగా మధ్యతరగతి వాళ్ళని పేదవాళ్ళని ద్రోహం చేసే కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో అయ్యన్న పాత్రుడు ప్రైవేటు పరంగా చేసి బినామీ పేరుతో చేసే ఆలోచన ఉందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎప్పటికైనా అయ్యన్న పాత్రుడు మరి మతి లేని మాటలు కానీ చేతకాని మాటలు బుర్రలేని మాటలు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరొక్కసారి మరి ఏదైతే ఈ జీవో ఉందో ఈ జీవో ఒక్కసారి ఇది పట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళు, ముఖ్యమంత్రి దగ్గర, ఏంటి బాబు ఈ జీవో ఇచ్చామని చెప్పి ఆయన నిలది, దమ్ముంటే మమ్మల్ని కాదు అన్నమాట, ఈ దమ్ముంటే ఈ జీవో పట్టుకొని నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నిలదీయాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, మరి ఎప్పటికైనా ఇలా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరి వచ్చి ఈ నెల 9వ తారీఖున మరి జగనన్న మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్మాణం శాంక్షన్ చేసిందో చూడడానికి వస్తున్నారు. అది పూర్తి వివరాలు రేపు కానీ వస్తాయి. అవన్నీ కూడా మీ ముందుకు చెప్తాం. సరే, నమస్కారం.